గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్. ఈ చల్లని క్లైమేట్లో వేడి వేడి మంట, చలిమంట కాసుకుంటూ వెచ్చగా అక్కడ కూర్చుని అలా వేడిగా ఒక కప్పు కాఫీ తాగుతూ ఉంటే ఆహా, ఆ ఆనందమే వేరు. కానీ అది ఎంతమందికి దొరుకుతుందని ఈ డెవలప్డ్ వర్షన్లో మనకి చిన్న చిన్న ఆనందాలన్నీ దూరం అయిపోతున్నాయి. ఇంత అందమైన క్లైమేట్ని ఎంజాయ్ చేయాలంటే ఫస్ట్ మన నిద్రని, బద్ధకాన్ని వదిలి మనం బయటికి రావాలి. అదే ఒక పెద్ద టాస్క్. ఈ వెదర్లో ఈ చలిని తట్టుకోలేక పక్షులు కూడా కూయట్లేదండి, గూట్లోంచి బయటికి రావట్లేదు. ఎంత బ్యూటిఫుల్ కదా. అవిటికి కూడా చలేస్తుంది, మనుషులకేనా? మరి మనుషుల మాట ఏంటి? బద్ధకాన్ని వదలరు, అంతా అలాగా. కానీ ఆడాళ్ళు మాత్రం ఓహో, 6 లోపల స్నానాలు చేసి పూజలు చేసి గంటలు టకటక టకటక మోగించేస్తారు ఇక్కడ. వీళ్ళ భక్తికి దేవుడైతే ఇంకా అసలు చెప్పనే వద్దు. అదనమాట ఇక్కడ విశేషాలు, కబుర్లు. ఈ క్లైమేట్, ఇంత అందమైన క్లైమేట్ కోసం హిల్ స్టేషన్కి వెళ్ళే అవసరం లేదు. మన గది దాటి బయటకు వస్తే చాలు. ఉంటా మరి. అందమైన ముగ్గుతో నా రోజుని ప్రారంభించి ఆ తర్వాత అన్నీ అందంగా ఆహ్లాదకరంగా ఉండాలని ప్లాన్ చేస్తూ ఉంటాను. కానీ మార్నింగ్స్ అంటే అన్నిటికన్నా ది బెస్ట్ టైం డేలో. లేట్గా లెగడం అనేది చాలా నెగిటివ్ అన్నమాట. సో తప్పకుండా పొద్దున్నే లేసేలా చూసుకోండి. మార్నింగ్ వైబ్స్ని మిస్ అవ్వకుండా ఆ బెస్ట్ టైంని బెస్ట్గా ఎంజాయ్ చేయాలి. కానీ చలిమంట కాసుకునే అదృష్టం దొరికితే బాగుండు అని ఎప్పుడూ అనుకుంటాను. కట్టెలు పెట్టి మంట పెట్టి, ఇప్పట్లో పొగ రాకూడదు, నిప్పు ఉండకూడదు, అంతా పాష్ పాష్ లైఫ్ స్టైల్. ఈ పాష్ లైఫ్ స్టైల్ అస్సలు నచ్చదు, కానీ బ్రతకాలి. ఏం చేద్దాం? అసలైన అదృష్టం అంటే పల్లెటూరులో ఉండే వాళ్ళదేనండి. వాళ్ళని ఊరోళ్ళు అంటాం, కానీ ఆహా, ఆ పల్లె అందాలు, ఆ గోదావరి,